ఎలన్ మస్క్ డాజ్ అధిపతి కాకముందు, ట్రంప్తో చేతులు కలపక ముందు బాగానే ఉన్నారు. కంపెనీ దూసుకుపోయింది. ఇప్పుడు అమెరికా, యూరప్ మార్కెట్లలో కుదేలయ్యింది. లక్షల కోట్లు నష్టపోయారు ఎలన్ మస్క్. ఈ పరిస్థితుల్లో భారత్లో కంపెనీ పెడతారా? పెట్టిన దేశీయ ఎలక్ట్రిక్ కంపెనీలను తట్టుకోగలవా? వాచ్ దిస్ రిపోర్ట్. ప్రపంచ కుబేరుడు, అమెరికాకు చెందిన ప్రసిద్ధ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా యజమాని ఎలాన్ మస్క్ పై వ్యతిరేకత అమెరికా, యూరప్ లో ఎక్కువవుతోంది. కొందరు టెస్లా కార్లకు నిప్పు పెడుతుండగా చాలా మంది ఆ కార్లను కొనటం మానేశారు. టెస్లా షేర్లు పడిపోవడంతో దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు కోల్పోయారు మస్క్. మస్క్ కు వ్యతిరేకంగా అమెరికా, యూరప్ లో ఆందోళనలు మిన్నంటున్నాయి. ఉద్యోగాలను పీకేయాలంటూ ఆయన సలహాలనివ్వటం, వివిధ దేశాల ట్యాక్సులపై మాట్లాడుతుండటంతో జనంలో ఆగ్రహం పెల్లుపుకుతోంది. బాయ్కాట్ టెస్లా ఉద్యమం ఊపందుకుంది. టెస్లా కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి అనేక రకాల ఆఫర్లను అందిస్తోంది. అమెరికా ప్రభుత్వంలో మస్క్ జోక్యానికి నిరసనగా చాలా మంది సెలబ్రిటీలు తమ టెస్లా కార్లను వదిలివేస్తున్నారు. మస్క్ ఒక పిచ్చివాడని తెలియక ఈ కారును కొన్నానంటూ టెస్లా కార్లపై స్టిక్కర్స్ కనిపిస్తున్నాయి. దీంతో అమెరికా, యూరప్ లో టెస్లా తన కార్లను అమ్మటానికి అనేక రకాల ఆఫర్లను అందిస్తోంది. ఇందులో 0% వడ్డీకి రుణాలు, జీవితాంతం ఉచిత ఛార్జింగ్ ఆఫర్లు ప్రకటించాయి. ఫిబ్రవరిలో జర్మనీలో టెస్లా అమ్మకాలు 76% తగ్గాయి. నెదర్లాండ్స్ 24% తగ్గుదల నమోదు చేయగా, స్వీడన్ 42% తగ్గుదల నమోదు చేసింది. ఫ్రాన్స్ 45%, ఇటలీ 55%, స్పెయిన్ 10%, పోర్చుగల్ 53% తగ్గాయి. ఆస్ట్రేలియాలో టెస్లా రిజిస్ట్రేషన్లు 66% తగ్గాయి. భారతదేశంలో వ్యాపారం టెస్లాకు అంత తేలిక కాదు. టాటా, మహీంద్రా వంటి భారతీయ కంపెనీల నుంచి ఎంజీ, హుండై లాంటి మరిన్ని కంపెనీల నుంచి గట్టి సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటుంది. గతంలో అమెరికాకే చెందిన పోర్ట్ కంపెనీ ఇలాంటి సవాళ్లను తట్టుకోలేక భారత్ నుంచి వెళ్లిపోయింది. భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో టాటా మోటార్స్, మహీంద్రా తదితర సంస్థలు ఇప్పటికే ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాయి. టాటా మోటార్స్ ఈవీ విభాగంలో ముందంజలో ఉంది. ఆ కంపెనీ టాటా నెక్సాన్ ఈవీ వంటి మోడళ్లను విజయవంతంగా ప్రవేశపెట్టింది. మహీంద్రా కూడా XUV 400 వంటి మోడళ్లతో పోటీని మరింత పెంచింది. ఎంజీ మోటార్స్ కూడా ఉనికిని చాటుకుంటోంది. ధరల యుద్ధంలో ఈ కంపెనీలతో టెస్లా పోటీ పడలేదు. టెస్లా బేసిక్ వెర్షన్ 21 లక్షల రూపాయలు. మీడియం రేంజ్, అన్రోడ్ ధరలు 30 లక్షల పైమాటే. ఇందులో సగం ధరకే మహీంద్రా, టాటా కంపెనీలు కార్లను అందిస్తున్నాయి.